ప్రత్యేకంగా ఈరోజు పేదలకు అందించవలసిన విద్య, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్య ఒక హక్కుగా, ఈ హక్కును పేదలకు దూరం చేసే అధికారము ఎవరు ఇవ్వలేదు పాలకులకి. ఈరోజు పాలకులు ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా దాదాపుగా అందించాల్సిన విద్యను దూరం చేసి కార్పొరేట్ విద్యాలయాలను ప్రోత్సహించడానికి వీటిని ఒక రకంగా నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధి కాదు, సామాజిక చైతన్యంతోని, సామాజిక స్ఫూర్తితోని ఈరోజు పేదలకు విద్య చేరినప్పుడే, చిట్ట చివరి వాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ సమాజంలో మార్పుకి అవకాశం ఉంటుంది అని ఏ విధంగా అయితే వారు సూచన, ఏ విధంగా అయితే బోధించిందో తప్పకుండా మా ప్రభుత్వం ఈ ఆలోచనని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తుంది. కార్పొరేట్ విద్యాలయాల నుంచి ఒత్తిడి వచ్చినా, యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన ఎవరన్నా చేసినా అలాంటి పనులు జరగవు. తప్పకుండా ఈ యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలి.